ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 20వ వచనం. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకున్నట్లు కేవలం న్యాయమును అనుసరించి నడుచుకోవడం వలన. కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలో నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఆయనకి లేఖనాలు నువ్వు ఎరిగినప్పుడు మాత్రమే ఆ నీతి ఎటుదో న్యాయం ఎటుదో నువ్వు తెలుసుకొని నువ్వు నడుచుకోగలగడానికి శక్తిని పొందుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ఎప్పుడైతే ఆయన మాటల వలన నువ్వు బలం పొందుకుంటావో, నీ వ్యవహారాలన్నింటిలో కూడా నువ్వు చక్కపరుచుకునేటువంటి శక్తిని దేవుడే ఆయన కృప ద్వారా నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చూసినప్పుడు, యాలే అనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. కాబట్టి ఓర్పు వలన లేఖనముల వల్ల కలుగు ఆదరణ వలన మనకు నిరీక్షణ కలగడానికి పూర్వమందు రాయబడినవన్నీ మనకి బోధించడానికి, ఉపదేశం చేయడానికి అవి మనకు తోడుగా ఉన్నాయి. వాటిని మనం వెతకాలి. వెతకడం ద్వారా మనం పొందుకోగలుగుతాం. అటువంటి ప్రత్యక్షత దేవుడు నీకు అనుగ్రహించును గాక. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 173వ వచనములో, నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చేయి నాకు సహాయమగును గాక. కాబట్టి ఈ దినాన్న ఆయన ఉపదేశముల కొరకు నువ్వు కోరుకొని ఉంటావో, అప్పుడు ఆయన సహాయము నీకు తోడుగా ఉండడాన్ని నువ్వు ఖచ్చితంగా చూస్తావు. దానియేలు జీవితంలో చూసినప్పుడు ఆయన ఉపదేశం ఆయన కోరుకొని ఉన్నాడు కనుక ప్రతిరోజు రోజుకి ముమ్మారు ఆయన యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి అతను ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అటువంటి దానియేలుని దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా నడిపించాడు. ఎన్నో సంవత్సరాలు బబులోను సామ్రాజ్యంలో అతను జీవిస్తూ ఉన్నప్పుడు సదా ఆదుకొని అతన్ని బలపరుస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10-12 వచనాల రీతిగా, అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాని కనుకొని ఆదరించి పరామర్శించి తన కనుపాపు వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచూ రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా నడిపించాను, యెహోవా మాత్రము వాడిని నడిపించాను. దానియేలు జీవితంలో ఇటువంటి ఆశీర్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాము. అనుదినము దానియేలు దేవుడు దానియేలుకు తోడుగా ఉండి అతని యొక్క వ్యవహారాలన్నింటిలో కూడా చక్కపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎంతోమంది ఆ యొక్క నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి ఎరగకపోవడం వల్ల ఆయన మాట్లాడుతున్నప్పటికీ కూడా వారు గ్రహింపు లేనటువంటి స్థితిలోనే ఉండిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ ఈ దినానైతే ఆయనైతే దానియేలు తన జీవితంలో ఆయన ఉపదేశములను కోరుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకు చెయ్యి అతని మీద సహాయంగా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సదా ఆదుకునేటువంటి దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు. కాబట్టి మనం గ్రహించుకోగలగాలి. ఆయన తన ప్రజలతో కూడా ఉన్నాడు. అనేక మందిని బట్టి ఆయన ఆనందించేవాడై ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ దినాన వ్యక్తిగతంగా ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క నడిపింపుని ప్రతి ఒక్కరు కూడా కనుక్కోగలుగుతారు. కాబట్టి సదా ఆదుకునేటువంటి దేవుడు, ఇది మొదలుకొని సదాకాలం నడిపించేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి అవి ఎటువో నువ్వు ఆలోచన చేసి ఆయన మార్గంలో పరిగెత్తినట్లయితే దానియేలుకి సహాయం చేసినటువంటి దేవుడు ఈ దినమన ఎటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నప్పటికీ ఆయన హస్తం నీకు తోడుగా ఉంచి ఆయన నిన్ను విడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు అనుదినము నువ్వు ప్రార్థన చేసుకో, స్తుతించు. నీకు సమయం దొరికినప్పుడు వాక్యాన్ని చదువుకుంటూ ఉండాలి, దానిని ధ్యానిస్తూ ఉండాలి, ప్రతి నిమిషంలో ధ్యానిస్తూ ఉండాలి. అలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ లేఖనాల్లో ఉండేటువంటి ప్రత్యక్షత నీకు విప్పబడినప్పుడు నువ్వెంతో నెమ్మది పొందుకుంటావు. ప్రతి అంధకార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యం కలిగి సదాకాలం ఆదుకునేటువంటి దేవుడు నువ్వు కనుక్కుంటావు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించి స్తుతిస్తుండగా సదాకాలం ఆదుకునేవాడు నీవేనైనా. మా పరిస్థితులన్నింటినీ తారుమారు చేసి ఈ దినమంతటికీ కావాల్సినటువంటి బలమును అనుగ్రహించు ప్రభువా. దుష్టుడు కీడులో నడిపించకుండా కీడు రేపకుడున్నట్లుగా నీ కృప దయచేసి ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో తీసుకున్నట్లుగా నాయన, ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన మీరు స్వాధీనంలో తీసుకొని తండ్రి నాయన మీరు నెమ్మదితో మమ్మల్ని నడిపించమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.